హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈరోజు మనం కువైట్ సిటీలో ఉన్న అసీమా మాల్కి వచ్చాం ఫ్రెండ్స్. ఈ మాల్ చాలా బాగుంటుంది, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కలిగి ఉంటుంది. చాలా అద్భుతమైన మాల్, చూడండి. ఫ్రంట్ సైడ్ లుక్ చూడండి ఫ్రెండ్స్, అలా ఉంటుంది. చాలా పెద్దది, ఒక స్టేడియం అంత ఉంటుంది. సూపర్గా ఉంటుంది. లోపల ఇంటర్నేషనల్ బ్రాండెడ్ షాప్స్ అన్నీ ఉంటాయి. రెస్టారెంట్స్ చూస్తే మతిపోతుంది. సూపర్గా ఉంటుంది, ఒక స్వర్గం లాగా ఉంటుంది మొత్తం లోపల. ఈ మాల్ కువైట్లో వన్ ఆఫ్ ది బిగ్ మాల్ అండి, చాలా అందమైన మాల్ కూడా. మాల్ ఎంట్రన్స్ ఏరియాలో సెంటర్లో తేనెపట్టు ఆకారంలో అందమైన లైట్స్ తోటి ఒక డిజైన్ తయారు చేశారండి. అది చూడడానికి తేనెపట్టు ఆకారంలో ఉంటుంది, కానీ చాలా బాగుంటుంది లైటింగ్ తోటి. ఈ మాల్లో చాలా షాపులు ఉంటాయండి. ప్రతి షాపు కూడా ఇంటర్నేషనల్ బ్రాండెడ్ షాప్సే ఉంటాయి. చాలా రిచ్ అన్నమాట, మామూలు రిచ్ కాదు. ఒక మాదిరిగా మనలాంటి వాళ్ళు అసలు ఏమీ కొనలేము అక్కడ. ఈ మాల్ ఎంత రిచ్ అంటే మనం మాటల్లో చెప్పలేమన్నమాట, అంత రిచ్. ఒకసారి చిన్న డైలాగ్ వేస్తా చూడండి. మీరు ఊరుకోండి, నువ్వేం రాసో చెప్పు నాన్న. అనకనక ఒక పేద కుటుంబం. ఆ కుటుంబంలో తండ్రి చాలా పేదవాడు, తల్లి కూడా పేదదే. వాళ్ళ పిల్లలు తోటమాలి, వంటవాడు, ఆఖరికి కార్ డ్రైవర్ కూడా పేదవాడే. పాపం వాళ్ళు తినడానికి చికెన్ బిర్యానీ కూడా దొరక్క ఆకలితో ఏసీ కార్లో వెళ్తుండగా, అలా ఏసీ కారులో తిరిగే పేదవాళ్ళు మాత్రమే ఇక్కడికి రాగలరండి. అంత బాగుంటుంది ఈ మాల్, చాలా రిచ్. రేట్లు చూస్తే అసలు మనం అంచనా కూడా వేయలేమన్నమాట, అంతంత రేట్లు ఉంటాయి. కువైట్లో ఏ ప్లేస్కి వెళ్ళినా లేడీస్ని చిన్నపిల్లల్ని వీడియోలో తీస్తే ఊరుకోరు. నాకు వీలైనంత వరకు షూట్ చేశాను మాల్ అంతా. చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. ఏంట్రా ఇందాక నుంచి అరుస్తున్నాను, ఫేస్ కనిపించదే? కొంచెం లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నాం. అసలు ఎలా ఉంటుందా అని ఫస్ట్ టైం మేసం గెడ్డం తీసేశాను, కానీ ఇంట్లో వాళ్ళు ఫ్రెండ్స్ ఒక రేంజ్లో తిడుతున్నారు, మామూలుగా తిట్టట్లేదు. వాళ్ళకి భయపడి ముఖం కూడా చూపించట్లేదు నేను క్లియర్గా. మీరు ఇప్పుడు చూస్తూ ఉన్నది అది ఒక ఆర్ట్ అండి అది, కానీ దగ్గరికి వెళ్తేనే కానీ తెలియదు అది ఆర్ట్ అని. అంత చక్కగా వేసారు ఆ ఆర్ట్. దూరం నుంచి చూస్తే అది ఒక నిజమైన లాగా ఏరియా లాగా కనబడుతుంది అన్నమాట. ఈ మాల్ యొక్క నిజమైన అందాలను చూడాలంటే సాయంత్రం చీకటి పడే ముందు వెళ్ళాలి. అప్పుడు లైటింగ్ అంతా ఆన్ చేస్తారు, చాలా బాగుంటుంది ఆ లైటింగ్స్లోని. రెస్టారెంట్లు చూస్తే మతిపోతుంది ఫ్రెండ్స్. చూసారా, బాగుంది కదా. ఫ్లవరు బాగా తయారు చేసి పెట్టారు రెస్టారెంట్ ముందు. సినిమా హాల్స్ ఇక్కడ ఉంటాయి, సినీస్కోప్ బోర్డు ఇక్కడ ఉంది. చాలా బాగుంటాయి అంట థియేటర్స్. నేను ఎప్పుడూ వెళ్ళలేదు, వీలైతే వెళ్ళాలి, ఒకసారి ట్రై చేసి చూడాలి. ఏదైనా మంచి సినిమా, మన తెలుగు సినిమా వచ్చినప్పుడు వెళ్ళాలి, ప్రయత్నం చేస్తాను. ఈ రెస్టారెంట్ చాలా బాగుంది. ఇందులో హిందీ పాటలు కూడా పెట్టారు, కానీ నేను కాపీరైట్ వస్తుందని సౌండ్ తీసేశాను ఎడిటింగ్లో. కానీ సూపర్గా పెట్టారు, చాలా బాగా పెట్టారు హిందీ సాంగ్స్. మనం ఎంత కష్టపడి ఎడిటింగ్ చేసినా మ్యూజిక్ ఉంటేనే మజా ఉంటుంది భయ్యా. ఆ మ్యూజిక్ ఎడిటింగ్ చేయడానికి చాలా ఇబ్బంది తెలుసా. నేను వీడియో తీయడం చూసి ఆ అమ్మాయిలు ఇద్దరు చాలా హ్యాపీగా పలకరించారు, చాలా బాగా పలకరించారు.
చూశారు కదండి, ఇప్పటివరకు మీరు చూసింది అంతా చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఎంత మంచి మంచి ఎక్విప్మెంట్ ఉన్నాయో అలా ఆడుకోవడానికి. ఐస్ క్రీమ్స్ మొత్తం ఇంటర్నేషనల్ లెవెల్లో అన్ని రకాల ఐస్ క్రీమ్స్ ఎంత అందంగా డెకరేషన్ చేసి పెట్టారో చూడండి. ఐస్ క్రీమ్స్ చూస్తుంటే నోరు ఊరిపోయిందండి, కానీ మన రేంజ్ కాదు. నెమ్మదిగా చూసి ఆనందపడతా అలా కిందకి వచ్చేసాను, నడుచుకుంటా కిందకి వచ్చాను నెమ్మదిగా. చూడండి, చూసుకోవచ్చు అవన్నీ బ్రాండెడ్ షాపులే, చాలా బ్రాండ్లు అనమాట, చాలా ఇంటర్నేషనల్ బ్రాండెడ్ షాపులు అవన్నీ. ఈ పర్ఫ్యూమ్ బాటిల్ రేట్ చూశానండి, 118 దినార్లు ఉంది. అంటే మన ఇండియన్ మనీలో 35,000 అటు ఇటు, కొంచెం 1000 అటు ఇటు ఉండొచ్చు. ఈ సెంటర్లో తేనెపట్టు ఆకారంలో ఉన్న లైట్స్ స్లోగా లైటింగ్ మారుతుంది, అది నేను గమనించాను. ఇప్పుడు వైట్, పింక్, బ్లూ కలర్లోకి కొంచెం 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 లైట్గా మారుతుంది అనమాట. బాగుంది. లేడీస్కి సంబంధించిన మోడల్ జ్యువెలరీస్ ఉన్నాయి చూడండి. అవన్నీ మామూలు కాదండో, అవన్నీ డైమండ్స్, ప్లాటినంతో తయారు చేసినవి, బంగారం, వజ్రాలు వాటితో చేసినవి అనమాట. మామూలుగా ఉండదు కథ. రేటు చూస్తే జ్వరం వచ్చేస్తుంది. ఈ బ్రాండ్లు ఏమో, ఈ బ్రాండ్ల గురించి మనకు తెలియదు కానండి, వీళ్ళు డెకరేషన్ చేసిన విధానం ఉంటుంది చూసారా, సూపర్గా ఉంటుందండి. ఒక్కొక్క షాపు చూస్తే మర్చిపోయేంత అందంగా తయారు చేసి పెట్టారు. ఇదండి కువైట్ సిటీలో వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ మాల్ అన్నమాట. చూసారు కదా, నచ్చిందా మీకు అందరికీ వీడియో? నచ్చితే కంపల్సరీ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంటికి వెళ్తూ మాలియాలో బీచ్ని, మన తెలుగు వాళ్ళు ఉండే చోటుని ఒకసారి అలా ఒక్క లుక్ వేసి వెళ్ళిపోదామండి. మాలియా బీచ్ లుక్ మొత్తం మార్చేశారండి. 25వ తారీఖుని ఫిబ్రవరి నెలలో కువైట్లో ఇండిపెండెన్స్ డే జరుగుతుంది అనమాట. కువైట్కి స్వతంత్రం వచ్చి 63 సంవత్సరాలు అవుతుందండి. అరబిక్లో దీన్ని హలా ఫిబ్రవరి అని అంటారు. పడవ, ఒంటి, రద్ద ఈ మూడింటిని వీళ్ళు చాలా గౌరవిస్తారండి. చూడండి ఎంత అందంగా తయారు చేశారో. పడవలో ట్రెడిషన్కి సంబంధించిన రకరకాల వాళ్ళ పద్ధతులకు సంబంధించిన అన్నీ అక్కడ షాపుల్లాగా తయారు చేసి పెట్టారు. ఇవన్నీ ఉంచుతారో తీసేస్తారో తెలియదు, కానీ ఉంచితే చాలా బాగుంటుంది. రిపబ్లిక్ డే సందర్భంగా కువైట్ సిటీలో చాలా అందమైన ప్రదేశాలని, పర్యాటక ప్రదేశాలని ఇలా తయారు చేస్తున్నారండి అందంగా. కువైట్లో ఉండేవాళ్ళు ఖచ్చితంగా అసీమా మాల్కి ఒకసారి వెళ్ళండి, వీలైతే వెళ్ళి చూసి ఎంజాయ్ చేయండి. చాలా అందంగా ఉంటుంది. అందమైన ప్రదేశాలు కూడా చూస్తూ ఉండాలి. ఎప్పుడూ ఒకే ప్లేస్కి వెళ్ళి రావడం అంటే బోర్ కొడుతుంది కదా. బాగుంది కదండి, చూడడానికి బాగా తయారు చేశారు అందంగా. వీడియోలో ఎలా కనపడుతుందో మరి మీకు. సడన్గా ఒకేసారి మీసం గడ్డం తీసేసేటప్పటికి మా ఊళ్ళో అందరూ నన్ను కొట్టడానికి వచ్చేస్తున్నారండి బాబు. మళ్ళీ ఈ గడ్డం మీసం పెరిగే వరకు ఇబ్బందే నాకు. తెగ తిడుతున్నారండి బాబు, ఎందుకు గీసావు గడ్డం మీసం అని. చూడండి, గుర్రాలు, ఒంటెలు అన్నీ తీసుకొచ్చి బీచ్ పక్కన పెట్టారు. అదండి ఈరోజు వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఉంటాను మరి, బాయ్, జై హింద్.